జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి. జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరపాలి. సమగ్ర విచారణ జరిపించాలి. సమగ్ర విచారణ అరెస్ట్ చేయాలి. నిందితులను వెంటనే రావాలి. కలెక్టర్ ఇక్కడికి రావాలి. ఎస్పీ ఇక్కడికి న్యాయం జరిగే వరకు పోరాడతాం. ప్రవళిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం. ప్రవళిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు రావాలి. ఎస్పీ ఇక్కడికి రావాలి. కలెక్టర్ ఇక్కడికి గ్రామంలో నిన్న ప్రవళిక అనే ఒక దళిత కుటుంబానికి చెందిన అమ్మాయి ప్రవళిక అత్యాచారానికి గురై హత్య చేయబడ్డ సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సంఘటన జరిగి 24 గంటలు జరుగుతున్నా కూడా జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇప్పటి వరకు కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పాల్సింది పోయి ఈ నిమిషం వరకు కూడా అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు. ఒక దళిత అమ్మాయి చనిపోయింది కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అంటే దళితులకు ఒక చట్టాలు, అగ్రవర్ణాలకు ఒక చట్టాలు రాసి ఈ దేశంలో ఏమన్నా అమలు చేస్తూ ఉన్నారా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, ఈ జిల్లా యంత్రాంగాన్ని జాతీయ మాలమానాడు తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. సంఘటన జరిగి అమ్మాయి చనిపోయి 24 గంటలు జరిగినా కూడా కనీసం ఇప్పటి వరకు నిందితుడిని ఎవరిని పట్టుకున్నది తెలియదు. కనీసం ప్రెస్ మీట్ పెట్టి నిందితుడిని మీడియా ముఖంగా చూపించి వీడియో దుర్మార్గుడు ఈ సంఘటనకు కారణమని చెప్పాల్సింది పోయి పోలీసులు కూడా ఇప్పటి వరకు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు. అగ్రవర్ణాలకు అమ్మాయిలు చనిపోతే మరి ఆ బాధితుల్లో ఎవరైతే ఉంటారో ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే అట్టడుగు వర్గాల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని మాత్రం రోడ్ల మీద కుక్కల్ని చంపినట్లు ఎన్కౌంటర్ చేసి చంపుతా ఉన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇంకా హాస్పిటల్ దగ్గర బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదిలేదు. దళిత సంఘాలుగా మేమందరం కూడా బాధిత కుటుంబానికి, ప్రవళిక కుటుంబానికి న్యాయం చేసి ఆ కుటుంబానికి ఖచ్చితంగా పరిహారం చెల్లించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. అట్లాగే ఆ కుటుంబానికి అన్యాయం చేసిన దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఒక్కరే అని పోలీసులు చెప్తా ఉన్నారు. ఒక్కరు కాదు, 4, 3 ఉన్నారని చెప్పి ఊర్లో ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ 3, 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టుకొచ్చి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే మా దళిత సంఘాల చేతులకు, మా ప్రజలకు చేతులు చిక్కితే మాత్రం మేమే వాళ్ళకు తగిన బుద్ధి చెప్పి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈరోజు జిల్లా ఆసుపత్రి దగ్గర అమ్మాయి ప్రవళిక మృతదేహాన్ని పెట్టుకొని ఇక్కడనే రోడ్డు మీద నిరసన చెప్తా ఉన్నాం. కలెక్టర్ గారు వచ్చి ఆ కుటుంబానికి హామీ ఇచ్చి కుటుంబానికి న్యాయం చేసే వరకు కూడా మా నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖబర్దార్ దళిత వ్యతిరేకులారా, ఖబర్దార్ దళిత వ్యతిరేకులారా, న్యాయం జరగాలి. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రవళిక కుటుంబానికి 24 గంటలు జరిగింది. అమ్మాయిని చంపి ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఒక్కరని జిల్లా మన డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. కానీ ఒక్కరు కాదు, ఈ సంఘటనలో 3 నుంచి 4 వ్యక్తులు పాల్గొన్నారని చెప్పి ఊరిలో వేముల గ్రామస్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి అయితే న్యాయం జరగాలి సార్. ఖచ్చితంగా ఆ దుర్మార్గులు ఒక్కరా, ఇద్దరా కానీ 4 వరకు ఉన్నారని చెప్పి ఊరు ప్రజలందరూ అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఆ దోషులని వెంటనే మీడియా ముఖంగా మా అందరికీ చూపించాలి. 1, 2, 4
10 మంది అనేది మాకు తెలియాలి. అంటే ఆ అమ్మాయి మామూలు చావు చనిపోతే మేము కూడా అనుమానం వచ్చేది కాదు. చాలా రక్తస్రావం అయిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయిన సంఘటన ఊరు ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున మేము మా డిమాండ్ సార్ 30 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అట్లాగే ఆ కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. అట్లాగే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పి మేమందరం కూడా దళిత సంఘాలుగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. తక్షణంగా పునరుద్ధు ఎస్టీ అట్రాసిటీ కేసు డబ్బులు రావాల్సి ఇది 113 అవుతుంది. అది వచ్చేవరకు ఆ పుణ్యకాలం గడుస్తుంది. ఏమంటున్నాం అంటే పిల్లల కార్యక్రమానికి తక్షణ సహాయంగా 20,000 రూపాయలు 2 నెలల సమయం సరుకులు ఇవ్వాలి. అది ఆడియోతో మాట్లాడండి. ఇప్పుడు సాయంత్రం ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. మీరు మాట్లాడి ఆడియో మాట్లాడండి. రూల్ ప్రకారం వచ్చిందంటే ఖచ్చితంగా అన్నీ అరేంజ్ చేస్తాము. ఇది తీసుకుంటుందండి. ఏమైనా ఉంటే ఆర్డర్స్ మాట్లాడమంటే ఫోన్లో మాట్లాడితే కన్సల్ట్ చెప్తారు. ఏదైనా అవసరం ఇది రూల్ ప్రకారం ఏది రావాల్సిందని కూడా మనం ప్రయాణం చేస్తామని చెప్తాం. సార్ డిఎస్సీ సార్ సరే సార్ మీరు ఇది అయిపోయాక మమ్మల్ని దగ్గర మీరు ఆడియో కల్పిస్తారు, కలెక్టర్ కల్పిస్తారు, కలిపి ఆ కాగితం తెచ్చి మీరు రూల్ పొజిషన్ అంటారు కదా, ఆ కాగితం తీసుకొని వస్తాం. అయిపోయిన తర్వాత రేపు ఏం లేదు సార్, ఈరోజు సాయంత్రం అమ్మాయి తల్లిని పెట్టుకొని కలుగుతాం. ఈరోజు వాళ్ళ కార్యక్రమాలు అయిపోయినాక మీరు ఎప్పుడు వచ్చినా నేను ఆడియో షాప్ దగ్గర తీసుకోపోతాను. ఎందుకంటే కలెక్టర్ పరిధిలో ఉద్యోగం ఇవ్వాలంటే కలెక్టర్ గారి పరిధిలో కలెక్టర్ మేడం దగ్గర తీసుకోపోతాను. మేడంతో టైం తీసుకోపోతాను. సార్ రేపైతే పిల్లలకి సంబంధించిన ఈరోజు ఇవ్వాల్సింది. అది లేకపోతే మేము బాడీ మరి అక్కడ పోస్ట్ మరి అక్కడ మేము బొంద పెట్టాలి సార్. ఏది రావాలో అన్నీ కూడా చేపిస్తాం. దానిలో ఏమి పిల్లలకి మాత్రం అక్కడ బొంద పెట్టలేదు సార్. ఎన్కౌంటర్ చేస్తాం సార్. మాకేం వద్దు.